ఫ్రెండ్స్ వచ్చేసా భయంకరమైనటువంటి అప్డేట్ అయితే తెచ్చేసా. చాలా రోజుల నుండి ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఎగ్గల్లి వెయిట్ చేస్తున్నటువంటి అప్డేట్లు అయితే మన ముందుకైతే వచ్చేసాయి అనమాట. ఉదాహరణకు మనం మాట్లాడుకుంటే మన త్రిబుల్ మూవీ అయిపోయింది. ఆ తర్వాత చాలా లేట్గా స్టార్ట్ చేసిండు మన ఎన్టీఆర్ అన్న దేవరా, కానీ చాలా త్వరగానే ముగించేసిండు అనమాట. ఈ గ్యాప్లోనే గేమ్ చేంజర్ సినిమా వచ్చింది, అది కాక పెద్దికి సంబంధించిన గ్లిమ్స్ వచ్చింది. తర్వాత లైనప్ ఏంటి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఉంది. కానీ మన ఎన్టీఆర్ అన్న లైనప్ గురించి చాలా మందికి అయితే క్వశ్చన్స్ ఉన్నాయి. సినిమా అప్డేట్స్ గురించి కూడా చాలా మంది ఎగ్గల్లి వెయిట్ చేస్తున్నారు అనమాట. ఏ విధమైనటువంటి అప్డేట్ కూడా ఇంత మనం ముందుకు రాలేదు. సో ఈ రోజు ఈ వీడియోలో భయంకరమైనటువంటి అప్డేట్ వచ్చినాయి అనమాట. మొట్టమొదట వార్ 2 అప్డేట్ గురించి మాట్లాడుకుందాం, దేవర 2 అప్డేట్ గురించి మాట్లాడుకుందాం, మరి నీల్ ఎన్టీఆర్ సినిమా ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈ రోజు ఈ వీడియోలో డిస్కషన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. టైటిల్ ఎప్పుడు రివీల్ చేయొచ్చు, టీజర్ ఎప్పుడు రావచ్చు, గ్లిమ్స్ ఎప్పుడు రావచ్చు, ఎందుకు అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతాను అనేటటువంటిది ఈ వీడియోలో మాట్లాడతాను అనమాట. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు మీమ్స్లో దర్శనం ఇవ్వచ్చు, న్యూస్ పేపర్లో దర్శనం ఇవ్వచ్చు, న్యూస్లో దర్శనం ఇవ్వచ్చు, కానీ నేను సొంతంగా రీసెర్చ్ చేసి చెప్తుంది. ఆ వెబ్సైట్, ఈ వెబ్సైట్, ఈ ట్విట్టర్ పేజ్, ఆ ట్విట్టర్ పేజ్, ప్రతి ఒక్కరిని ఫాలో, ఈ మూవీ టీంలో పనిచేసే వాళ్ళని తెలుసుకొని మరి ఇస్తున్నటువంటి అప్డేట్ అనమాట. సో మీ నుండి నేను కోరుకునేది ఒకటే, వీడియో చివరిదాకా చూడండి, వీలైతే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అనమాట. మొట్టమొదటి మనం మాట్లాడుకోవాలంటే ఎన్టీఆర్ అన్న బర్త్డే ఎప్పుడు ఎందరికీ తెలుసు అనమాట. ఈ నెల 20వ తారీఖు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న బర్త్డే అయితే చేసుకోబోతుండో. ఆ రోజు చూసుకున్నట్లయితే మొట్టమొదట వార్ 2కు సంబంధించి 100% ఒక అప్డేట్ అయితే ఉందంట. ఒకటి గ్లిమ్స్ అయి ఉండొచ్చు అనమాట. ఉదాహరణకి మన హృతిక్ రోషన్ బర్త్డే అప్పుడు దాన్ని రిలీజ్ చేస్తారంట. ఇప్పుడు ఎన్టీఆర్ అన్న బర్త్డే కాబట్టి ఎన్టీఆర్ అన్న బర్త్డేని పురస్కరించుకోండి. ఫస్ట్ లుక్ ఒకటి, దానికి సంబంధించి ఒక యాక్షన్ సీన్, అంటే హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కొట్టుకునేటటువంటి సీన్ అయి ఉండొచ్చు, మన హృతిక్ రోషన్ హైడ్ చేసి ఉండొచ్చు, లేదా ఒక డ్యాన్స్ స్టెప్ అయి ఉండొచ్చు. ఏదో ఒక పెద్ద ప్లాన్ అయితే మూవీ టైం చేస్తుంది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తాను అంటే బర్త్డే ఉంది, బర్త్డే రోజు రిలీజ్ చేయకపోతే ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారో. ఆల్రెడీ ఆగస్టు 15న సినిమా కూడా ఉంది. ఈ గ్యాప్లో సినిమా రిలీజ్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఈ విధంగా రిలీజ్ చేస్తున్నారని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది. అంటే వార్ 2కు సంబంధించిన ఏదో ఒక బిగ్గర్ అప్డేట్ అయితే మన ముందు ఉండబోతుంది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. నేనైతే ఒక యాక్షన్ సీన్ని రిలీజ్ చేస్తారు అని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే వారప్పుడు కూడా సెకండ్ హీరో ఉంటాడు కదా, టైగర్ ష్రాఫ్ అనుకుంటా తన పేరు, తనకి సంబంధించినటువంటి ఒక యాక్షన్ సీన్ అయితే రిలీజ్ చేశారు తన బర్త్డే అప్పుడు. ఆ తర్వాత హృతిక్ రోషన్ అయితే రిలీజ్ చేశారు. అదేవిధంగా మూవీ టీం అయితే కొత్తగా ప్లాన్ చేస్తుంది అని చెప్పి నాకైతే అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయొచ్చు కాబట్టి, అంటే ఫస్ట్ లుక్ కోసం వాళ్ళైతే ఆశలు పెట్టారు అనమాట. వాళ్ళు బాలీవుడ్ వాళ్ళు ఎప్పుడైనా సరే స్పీడ్గా ఉంటారు. అప్డేట్లు ఇవ్వడంలో, సినిమా రిలీజ్ చేయడం, వాళ్ళైతే అసలు వెనక్కి తిరిగి చూడడం అనమాట. దాంట్లో 100కి 100% వాళ్ళైతే మనకి ఛాన్స్ ఇస్తారు, మనకైతే మంచిగా ఇది ఇస్తారు అనేటటువంటి ఫీలింగ్తో నేనైతే కాన్ఫిడెంట్గా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఈ నెల 20వ తారీఖు ఎన్టీఆర్ అన్నకి సంబంధించినటువంటి ఒక యాక్షన్ సీన్, ఒక గ్లిమ్స్ లాంటిది మన ముందైతే పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. అందులో చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ అన్న ఏ విధంగా ఉంటాడు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోద్ది. అండ్ ఎలా చూపించబోతున్నారు అనేటటువంటిది మనకైతే ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. చూసుకున్నట్లయితే చాలా హెవీ బాడీ అయితే తను పెంచుంది, చాలా బల్క్గా కూడా తనైతే అయ్యారండి అనమాట. అండ్ ఇందులో ఎలా ఉంటుంది అనేటటువంటి దానికోసం నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ ఈ విషయం మర్చిపోయాను అనమాట, ఇప్పుడే గుర్తొచ్చింది. అదేంటంటే ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి బీభత్సంగా డ్యాన్స్ చేస్తారంట. అది మామూలుగా ఉండదంట. ఆ స్టెప్కి అయితే నాటు కూడా పనికిరాదు అని చెప్పి చెప్తున్నారు. అది కాక మ్యూజిక్ డైరెక్టర్ అయినా దీని గురించి బాగా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇది కూడా ఒక పెద్ద న్యూస్ అనమాట వార్ 2 గురించి. ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఒకే స్టేజ్ మీద అలా డ్యాన్స్ వస్తుంటే, ఒకే స్క్రీన్ మీద 2 కళ్ళు జాలుతాయా? నాటు పనికిరాదని చెప్పి నేను చెప్పట్లేదు, వాళ్ళు చెప్తున్నారు అనమాట, బాలీవుడ్ వాళ్ళు చెప్తున్నారు. అది కొద్దిగా నమ్మసక్యంగా లేకపోయినా కానీ ఏమో చూడాలి వీళ్ళ కాన్ఫిడెంట్కి. ఎన్టీఆర్ని సరిగ్గా వాడుకోకపోతే ఇంకెందుకు, వేస్ట్ కదా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే దేవర 2 దీనికోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే దేవర 1 రిలీజ్ చేశారు, ఓకే, కొద్దిగా కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు అనమాట. కానీ దేవర పార్ట్ 2 ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. బాహుబలి రేంజ్లో దేవర సినిమాని అయితే ఎండ్ చేయడం జరిగిందనమాట. అందరూ కూడా ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నారు. దేవర సినిమా ఎప్పుడు, ఆ యొక్క సినిమాకు సంబంధించినటువంటి అప్డేట్ ఎప్పుడు ఇస్తారు, షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు. మన ఎన్టీఆర్ అన్న చూసుకున్నట్లయితే వేరే సినిమాల్లో బిజీగా కనపడుతుండో, బక్క కూడా కనపడుతుండో, మరి దేవరాకి సంబంధించినటువంటి అప్డేట్ ఎప్పుడు ఇస్తారా బాబు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మంది అడగడం అయితే నేను చూసాను అనమాట. సో దేవరాకి సంబంధించినటువంటి ఒక చిన్న అప్డేట్ అయితే ఇస్తారనమాట. అంటే సినిమాకి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ అయినా, గ్లిమ్స్ అయినా ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయమాకంటే ఓన్లీ మన షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అనేటటువంటిది ఒకటి చెప్తారు. అది కాక సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు అనేటటువంటిది కూడా మనకు క్లారిటీ ఇస్తారనమాట. ఆల్రెడీ నీల్ ఎన్టీఆర్కి అయితే ఒక క్లారిటీ ఉందనమాట ఎప్పుడు రిలీజ్ అయ్యింది అనేటటువంటిది. సో దేవర 2 ఎప్పుడు మన ముందుకు రావచ్చు అనేటటువంటి పక్కా క్లారిటీ ఇస్తారనమాట. ఈ సినిమా గురించి గట్టిగా మాట్లాడాలంటే కొద్దిగా టైం పట్టింది ఫ్రెండ్స్. అంటే వర్క్ అయినా అది ఇది చాలా టైం పట్టేటట్టుంది. మన కొరటాల గారు ఎవరైతే ఉన్నారో సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్ రాసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్ట. దానికోసమే కళ్యాణ్ రామ్ గారిని టైం అడిగినంట, ఎన్టీఆర్ని టైం అడిగినంట. ఈ గ్యాప్లో ఎన్టీఆర్ అన్న ఇంకో 2 సినిమాలు ఫినిష్ చేసుకుంటా అంటే టైం అయితే ఇవ్వడం జరిగిందంట. సో దేవర 1 ఎంత అయితే ఉందో దానికి 100 టైమ్స్ బిగ్గరగా దేవర 2ను మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ సముద్రపు సీన్లైనా, దేవర సీన్లైనా, తండ్రి కొడుకుల అనుబంధమైన అంతా కూడా మనకైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుందంట. అనిరుద్ధ్ ఓరమాసం కూడా అందులో చూడబోతున్నాం అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. దానికోసం కొత్త కాస్ట్ను కూడా వెతుకుతున్నారంట. ఆ కాస్ట్ ఏదైతే ఉందో మీరు ఊహించడానికి ఒక నెక్స్ట్ లెవెల్
లెవెల్ విలన్లు అయితే దాంట్లో దింపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇది అనమాట వార్కి సంబంధించినటువంటి అప్డేట్. వార్ నుండి గ్లిమ్స్ రావచ్చు, ఎన్టీఆర్ అన్న ఫస్ట్ లుక్ రావచ్చు, దేవరా నుండి ఈజీగా షూటింగ్ అప్డేట్ రావచ్చు, సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది అనేటటువంటిది ఒక క్లారిటీ అయితే ఇవ్వచ్చు అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. అండ్ ఫైనల్లీ ఎన్టీఆర్ నీల్ మూవీ, దీనికోసం ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే సలార్ కన్నా ముందే ఎన్టీఆర్ నీల్ మూవీ ప్లానింగ్ ఉందంట. సో మన కళ్యాణ్ రామ్ గారు రీసెంట్గా చెప్పిండే ఆయన మిస్టేక్లో చెప్పిండు, ఏదో టైం పాస్ కోసం తీసిండు సలార్, అది అని చెప్తున్నా, అది మిస్టేక్ అనమాట. సలార్ అనేటటువంటి సినిమా మన నీల్ గారికి డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట. ఆ యొక్క ఉగ్రం సినిమా ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రభాస్తో పడాలి అని చెప్పి ఆయన చాలా రోజులుగా వెయిట్ చేసిండు, చాలా రోజులుగా కసిగా ఉన్నాడు అనమాట. ఆ కోరిక ఏదైతే ఉందో ఆయన కేజీఎఫ్ సినిమా తీసిన తర్వాత ఆయనకు తీరడం జరిగింది. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అని అంటే ఇప్పుడు వచ్చేటటువంటి సినిమాలు కాదు, సలార్ సినిమా అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో సలార్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ మూవీ, దాని గురించి మనం ఇంకో వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఎన్టీఆర్ సినిమా ఏదైతే ఉందో షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది, సెకండ్ షెడ్యూల్ మన ఎన్టీఆర్ అన్న జాయిన్ అయ్యిండు. దీనికి సంబంధించినటువంటి వర్కింగ్ టైటిల్ని ఏం టైటిల్ పెడతారు అనేటటువంటి దానికోసం అందరూ ఇగ్గలు వెయిట్ చేస్తున్నారు. కొంతమంది డ్రాగన్ అంటున్నారు, కొంతమంది అసురుడు అంటున్నారు, ఇంకొంతమంది ఏఏయో టైటిల్స్ అయితే ఊహించేసుకుంటున్నారు. మరి ఆ టైటిల్ ఉంటాయా, వాటన్నిటికీ పటాపంచులు ఉంటాయి అనేటటువంటి దానికోసం నేను ఇగ్గలు వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఈయన సినిమాలో ఖచ్చితంగా 3 అక్షరాలు ఉంటాయి అనమాట. కేజీఎఫ్ 3 అక్షరాలే, సలార్ 3 అక్షరాలే, అదేవిధంగా డ్రాగన్ 3 అక్షరాలే. డ్రాగన్ అయ్యి ఉండొచ్చు, డ్రాగన్ కన్నా పవర్ఫుల్ నేమ్ ఏదైనా పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. వీలైతే ఒక గ్లిమ్స్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, టీజర్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓన్లీ ఫస్ట్ లుక్ పెట్టిన ఐఎమ్ హ్యాపీ అనమాట. అంటే ఆశకు అద్దుండాలి, సిగ్గుండాలన్నమాట. టైటిల్ పెట్టినా కానీ చాలా బాగుంటుంది. దాంతోపాటు ఒక చిన్న గ్లిమ్స్, ఒక ఎన్టీఆర్ డైలాగ్ అనమాట. మన అప్పుడు కొరటాల శివ గారు దేవరాపుడు రిలీజ్ చేశారు కదా, వస్తున్నా అనేటటువంటిది, అలా రిలీజ్ చేస్తే మట్టుకి చాలా హ్యాపీగా ఉంటుంది నీల్ గారు అని చెప్పి నేనైతే ఆయన కోరుకుంటున్నాను అనమాట. సో ఇది అనమాట అప్డేట్స్ అయితే. సో ఎన్టీఆర్ బర్త్డే కోసం ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేసేలా మనకైతే అప్డేట్లు ఉన్నాయి అనమాట. ఒక టైమింగ్ ఉంది, ఒక ప్లాన్ ఉంది, ఒక పద్ధతి ఉంది ఎన్టీఆర్ అనకి. ఆ ప్లాన్ అండ్ పద్ధతి, ఆ టైం ద్వారా ఆయన ఇది వెళ్ళిపోతుంది అనేటటువంటిది 100% ఫ్యాక్ట్. ఏడుస్తూనే వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారనమాట. ఇప్పటికి కూడా నేను కొన్ని ట్విట్టర్ ట్వీట్స్ అబ్జర్వ్ చేసిన, కొన్ని మీమ్స్ అబ్జర్వ్ చేసిన. ఇంకా ట్రిపుల్ మూవీలో ఎన్టీఆర్ హీరోనా రామ్ చరణ్ హీరోనా అని చెప్పి కొట్టుకునేటటువంటి యదవల్ని నేను చాలా మంది చూసిన అనమాట. మన రామ్ చరణ్ చూసుకున్నట్లయితే ఇప్పుడు గేమ్ చేంజర్ ఫినిష్ చేసిండు, పెద్ద సినిమా షూటింగ్లో పాల్గొంటుండు. ఆ తర్వాత సుకుమార్ గారితో ఇంకో సినిమా ఉందంట, ఆయన పనులలో ఉన్నాడు. మన ఎన్టీఆర్ అన్న చూసుకున్నట్లయితే దేవరా ఫినిష్ చేసిండు, దేవరా 2కి రెడీ అవుతుండు, ఎన్టీఆర్ నీల్ మూవీ వస్తుంది, వార్ సినిమా వస్తుంది. ఈ దెబ్బతో ఆయన ఎక్కడికో వెళ్ళిపోతారు అనమాట. సో ఆయన పనిలో ఉండి ఈయన పనిలో ఉండవు. కానీ మనం మట్టికే పని పాట లేకుండా ఇంకెవడ్రా మెయిన్ హీరో అనేటటువంటి సొల్లు మాట చెప్పుకుంటే ట్విట్టర్లో కాలక్షేపం చేస్తున్నాం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇది ఎవరికి తగలాలో వాళ్ళకి తగిలిద్ది, ఎవరికి షేర్ చేయాలో వాళ్ళకైతే ఈ వీడియో డెఫినెట్లీ షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మీ కామెంట్ ఏంటి, మీరు ఏ సినిమా కోసం ఇగ్గలు వెయిట్ చేస్తున్నారు? ఎన్టీఆర్ వార్ 2 కోసం వెయిట్ చేస్తున్నారా? ఎన్టీఆర్ నీల్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా? లేదా ఇదంతా వద్దు మాకు దేవరా సినిమా కావాలి అనేటటువంటి దానికోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు అనేటటువంటిది నేనైతే కింద కామెంట్ చేయండి. నేనైతే దేవరా 2 కోసం ఇగ్గలు వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే దేవరా 2 ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని చెప్పి కళ్యాణ్ రామ్ గారు చెప్పడం, మన కొరటాల గారు చెప్పడం, ఎన్టీఆర్ అన్న కాన్ఫిడెంట్గా ఉంటాం కూడా నాకైతే కొద్దిగా ఆశ్చర్యానికి అయితే గురి చేస్తుంది అనమాట. వెయిటింగ్ అనమాట దేవరా 2 కోసం. ఎన్టీఆర్ నీల్ సినిమా కోసం కూడా ఇగ్గలు వెయిట్ చేస్తున్నా. కాకపోతే ఏదో ప్రయోగాలు జరుగుతున్నాయి అనమాట. ఎన్టీఆర్ అన్న బక్కగా కావడం ఏదో కొద్దిగా దడబడుతుంది, అయినప్పటికీ వేరే లెవెల్ ఉంటుంది అని చెప్పి మనమైతే అనుకోవచ్చు. ఉంటా బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం